ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నాకు పొద్దుటూరు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు నేను నా సిబ్బంది పొల్లవరం వాటర్ ట్యాంక్ దగ్గర రైడ్ నిర్వహించినాం. 4 వ్యక్తులు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ మాకు పట్టుబడ్డారు. వారి వద్ద 5,30,000 సీజ్ చేయడం జరిగింది. వాటితో పాటు 4 స్లిప్పులు 4 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ సమాచారము మాకు 27వ తారీఖు ఈవినింగ్ జబర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అతను క్రికెట్ బెట్టింగ్ ఆడాడని చెప్పేసి ఆ ఫిర్యాదు మేరకు మేము ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు పుల్లయ్య, మౌలా మరియు ప్రదీప్ మరియు బషీర్ అనేటువంటి 4 వ్యక్తులు పట్టణంలో ఉండే యువతకు మరియు ప్రజలకు మాయమాటలు చెప్పి క్రికెట్ ఆడేలాగా ప్రేరేపిస్తూ వారికి ఆటలో బెట్టింగ్లో అమౌంట్ వచ్చినప్పటికి కూడా వారి చేతికి ఇవ్వకుండా వారిని బెదిరిస్తూ వారిని పబ్లిక్ని మాయమాటలు చెప్పి మోసం చేస్తూ జూదం ఆడడానికి ప్రేరేపిస్తున్నటువంటి వారిపైన మేము ఈరోజు 420, 506 మరియు 91 ఏపీసీ గ్యామింగ్ యాక్ట్ మేరకు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. 5,30,000 రూపాయలు, 4 సెల్ ఫోన్లు, 4 చీటీలు. దీని వెనుక ఇంకో వ్యక్తి ఉన్నారు, దాన్ని కూడా త్వరలో ఛేదిస్తాం. మన అంతా పొద్దుటూరు, ఒకరు కోటవీధి చెందినటువంటి పుల్లయ్యది కోటవీధి, మౌలా అనే వ్యక్తిది చక్రాయపేట లిమిట్స్, మరియు ప్రదీప్ అనేది నెహ్రూ నగరు. దాంతోపాటు బషీర్ అనే అతను కేకే స్ట్రీట్. అందరూ ట్రాక్టర్ డ్రైవరు, ఒకరు బంగారు పని చేసుకుంటూ, ఒకరు చిన్న కూలి పని చేసుకుంటూ నివాసం ఉన్నారు. వారు ఇట్లా యూత్కి పొద్దుటూరు టౌన్లో దాదాపు ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఐపీఎల్ మ్యాచ్ కాకుండా మరియు సౌత్ క్రికెట్ బ్రిడ్జ్లో 2020 మ్యాచెస్ వస్తున్నాయి. ఆ మ్యాచ్ పైన, వన్డేల పైన యూత్కి ఇట్లా అట్రాక్ట్ చేస్తూ 100కు 1,000 రూపాయలు ఇస్తాం అలా అట్రాక్ట్ చేస్తూ వాళ్ళపైన నుండి బెట్టింగ్ కట్టించేలాగా ప్రోత్సహించి వారిని జూదం ఆడేటట్టుగా ప్రోత్సహించుకున్న తర్వాత వారి నుండి ఎక్కువ డబ్బులు వసూలు చేసుకొని మరియు వారికి బెట్టింగ్లో అమౌంట్ వస్తే తిరిగి ఇవ్వకుండా చీట్ చేస్తున్నారు. కాబట్టి యువత ఇలాంటి చెడుదోవను పట్టుకోకుండా ఏదైనా సమాచారం ఉంటే మా పొద్దుటూరు పట్టణంలో పోలీసు చేరవేస్తే సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది.